హాయ్ అండి. నమస్తే అందరికి. దిస్ ఇస్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పల్లెటూరులో ఇంతకుముందు నేనొక వీడియో అప్‌లోడ్ చేశాను. నిజంగా దానికి రెస్పాన్స్ చాలా బాగొచ్చిందండి. పల్లెటూరులో ఇలాంటి ఇల్లులు చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. కానీ మా ఊర్లో ఎక్కువగా ఇలాంటి ఇల్లులే ఉంటాయి. అవి ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. తాటాకిల్లులే ఎందుకెక్కువుంటాయి, ఇంకా బిల్డింగుల వరకు ఎందుకెళ్ళలేదనేది కూడా నేను వీడియో మధ్యలో ఒకసారి చెప్తాననమాట. ఇవన్నీ పొలాలు గట్లెమ్మట ఉండే తాటాకుల చెట్లనమాటండి. ఈ ఇంటి చుట్టూరు కూడా పూల మొక్కలతో చాలా అందంగా ఉంటాయి. ఎవ్వరింటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పూల మొక్కలు, కూరగాయల మొక్కలైతే మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ప్లేసుంటుంది. నిజంగా మీరు చెప్తే నమ్మరు. ఒక్కొక్కళ్ళకైతే ఒక అరెకరం అంత ప్లేస్‌లో కూడా మధ్యలో ఇల్లు కట్టుకొని చుట్టూరు పూల మొక్కలు, కూరగాయల మొక్కలు గూడా పండించుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇంట్లోకి వాడుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అండ్ ఇలా చూసారు కదా! పచ్చిమిరపకాయ మొక్కలనమాట ఇవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలోకి మనం కోసుకొచ్చుకొని వేసుకుంటే భలే ఉంటుంది కదా! ఆ హ్యాపీనెస్. ఇలా అందరిళ్ళలో ఉంటాయండి. ఒకళ్ళ ఇంట్లోనే కాదు. సరదాగా లాస్ట్ టైమ్ నేను ఒక ఇల్లు అప్‌లోడ్ చేసినప్పుడు దానికి మంచి రెస్పాన్స్ రావడం వల్ల నా ఛానెల్‌లో మా ఊర్లో, పల్లెటూరులో చాలా ఇల్లులుంటాయి అట్లా. అవే కాకుండా పల్లెటూరు వాతావరణాన్ని కూడా నా ఛానెల్‌లో మీకు పరిచయం చేసినట్లుంటుందని నేను ఈ వీడియోలో అప్‌లోడ్ చేస్తున్నాననమాట. ఇవన్నీ కూడా కనకాంబరం మొక్కలు తెలుసు కదండీ! ఇవన్నీ విత్తనాలయిపోయాయి. ఇవి రాలిపోయి మనకి కింద మళ్ళీ మొక్కలొస్తూనే ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళెవరైనా ఎక్కువ మొక్కలొచ్చినాయనుకోండి, కొన్ని కొన్ని మొక్కలు వేరే వాళ్ళకి కూడా ఇస్తారనమాట. ఎందుకంటే అన్ని మొక్కలు వేసే ప్లేస్ కూడా లేని వాళ్ళు వేరే వాళ్ళకిస్తారు. ఇరుకిరుకు గదుల్లో ఉండేవాళ్ళు ఎంత విశాలమైన ప్రదేశంలో ఇల్లు కట్టుకొని ఉంటే ఎలా ఉంటుందో ఆ హ్యాపీనెస్ చూసారా మీరు? ఇది పెద్ద చింత చెట్టనమాట. యాక్చువల్‌గా ఇది మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ ఇంట్లో నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి కనిపిస్తుందనమాట. చూసారా చింతకాయలు ఎంతగా ఉన్నాయో దులిపితే ఒక 5, 6 బస్తాలు కాయలొస్తాయి. ఎంత ప్రశాంతంగా, విశాలంగా ఉందో చూసారా? ఇదంతా గూడా బయట మంచాలు వేసుకొని మా పిల్లలనమాట వీళ్ళు కూర్చున్నారు. మేము పండక్కి వెళ్ళినప్పుడు. ఇంక వీళ్ళింట్లో ముగ్గులు చూసి నాకైతే భలే అనిపించిందండి. పెయింటింగ్ ముగ్గులు ఉన్నాయి. బయట నార్మల్‌గా ఇలా తులసి కోట వేసి దీని చుట్టూరు ముగ్గులు, వాకిలంతా యాక్చువల్‌గా ఈవినింగు ఒక వీడియో తీశాను. మార్నింగ్ ఒక వీడియో తీశాను. అందుకని ఈవినింగ్ వైబ్స్‌తో సగం వీడియో, మార్నింగ్ సన్‌రైజ్‌తో ఒక వీడియో ఉంటుంది మీకు. ఇదంతా కూడా అంటే నేను ఇలా చూపిచ్చాలనే నేను వీడియో తీశాననమాట. చూసారు కదా! ముగ్గులు నిజంగా మనం వేసే దాన్ని బట్టే అందమొస్తుందండి. అది వాకిట్లోనైనా, ఇంట్లోనైనా. పల్లెటూరులోనైతే గనక ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కళ్ళు ఎన్ని పనులున్నా ఫస్ట్ చేసేది వాకిట్లో ఊడ్చి, ముగ్గేసుకున్న తర్వాతనే కల్లాపు జల్లి ముగ్గేసిన తర్వాతే ఏ పనైనా చేస్తారు. సిటీలో ఏంటంటే ఇంక ఉరుకులు పరుగుల హడావిడిలో నార్మల్‌గా లెగడం, ఫస్ట్ గ్యాస్ దగ్గరికెళ్ళిపోవడం, వంట చేసేసుకోవడం, బాక్సులు పెట్టుకోవడం, తర్వాత సంగతంతా క్లియర్ అయిన తర్వాత ఇల్లు క్లీన్ జేసుకుంటాం. కానీ పల్లెటూరులో ఫస్టు వాకిలూడ్చుకొని, ఇల్లూడ్చుకొని, గిన్నెలు తోముకొని అంటే అంత ఎర్లీగా లెగుస్తారనమాట. ఎర్లీ మార్నింగ్ 5:00 కల్లా అందరూ 4:30, 5కే మా ఊర్లో అయితే ఎప్పుడు లెగుస్తారండి. చూసారా ఇది వీళ్ళ వంటగది. సింపుల్‌గా ఉంది కదూ చూడ్డానికి. మనం సర్దుకొని ఉండాలే గానీ, చిన్న ఇల్లయినా సరే చాలా అందంగా ఉంటుందండి. గరిటెలన్నీ ఇలా మేకులు కొట్టి వాటికి తగిలిచ్చారు. చిన్న చిన్నవి గ్లాసులు, రోజువారీ వాడుకునేవి అవన్నీ కూడా సర్దుకున్నారనమాట. ఇక ఇక్కడి నుంచి ఆహ్, లోపలికి అంటే యాక్చువల్‌గా నేను బెడ్‌రూమ్ ఇవన్నీ తీయాలని కాదు. ఈ ముగ్గులు నచ్చి నేను వీడియో తీశానండి. చూసారా ఇవన్నీ పెయింటర్స్ ఏమి వేసినవి కాదండి. వీళ్ళే ఓపికగా కూర్చొని ఈ పెయింటింగ్ ముగ్గులనేవి వేశారనమాట. చూడ్డానికి నాకు ఈ ముగ్గులే అందంగా అనిపించే ముందు నేను వీడియో తీయాలని తీశాను. ఇదంతా అరుగండి యాక్చువల్‌గా అయితే. అంటే లోపలంతా వీళ్ళది వేడిగా ఉంటుందని ఎదర వరకి తాటాకులతో చిన్న దాన్నేమంటారు పాకలాగా వేశారనమాట. ఇది మనకి ఇసురాయి అంటారు కదండీ! పప్పు ఇసురుకోవడానికి. అది మీ అందరికీ తెలిసిందే. బట్ కాకపోతే మా ఊర్లో అందరి ఇళ్లలో ఇవుంటాయి. ఇసురురాయి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరి దగ్గరన్నా లేదనుకోండి, ఇది తీసుకొనెళ్ళి వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని ఆళ్ళకి కావాల్సినంత సేపు ఇసురుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేస్తారనమాట. లేదు అంటే ఇసురుకునేయి ఈళ్ళింటికే తీసుకొచ్చుకొని ఇసురుకొని పట్టుకొనెళ్తారు. అదొక సరదా అండి. ఇవన్నీ నవారు మంచాలు. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో అసలు కనిపించనే కనిపించట్లేదు. నులక మంచాలు కూడా ఉండేవండి. ఇప్పుడు అవి ఉండట్లేదు. నవారు మంచాలయితే ఉంటున్నాయి. ఇది చెప్పాలంటే ఎస్పెషల్లీ వీళ్ళకి ఈవిడ మా పెద్దమ్మనమాట. శాంతమ్మ ఈవిడ పేరు. నా చిన్నప్పటి నుంచి వీళ్ళింట్లో 2 గదులుంటే, ఒక గది పూజ గదికే అనమాట. ఇంకా వీళ్ళు దీంట్లో ఏమి పెట్టరు.
మొత్తం పూజకే. ఇంక ఈ గదిలోకి పూజ చేయడానికి మాత్రం వెళ్తారు. మళ్ళొచ్చేస్తారనమాట. నేను తీస్తుంటే నన్ను తీయకు అని అంటుంది. బట్ నాకెందుకో ఆవిడ డెడికేషన్ చూసి చెప్పాలనిపించి నేను చూపించాను ఈ వీడియోలో. నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! ఇంకా ఇలాంటి ఇల్లులే మా ఊర్లో ఎందుకున్నాయని. యాక్చువల్‌గా ఏంటంటే మా ఊరనేది పోలవరం ముంపు మండలాల్లో ఉండడం వల్ల ఎప్పటికైనా ఈ ఊరు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాల్సిందే. అందుకనే చాలామంది అలా ఉన్న ఇల్లులు అలానే ఉంచేసుకున్నారు. ఇక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ప్లేస్‌కి గవర్నమెంట్ వాళ్ళనేది పంపించేస్తారనమాట. నేను వెళ్ళినప్పుడల్లా ఇలాంటి విశేషాలన్నీ మా ఊరు ఫ్యూచర్‌లో ఉంటుందో లేదో తెలీదు. అందుకనే మా ఊరి జ్ఞాపకాలన్నీ నా ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేయాలనే తాపత్రయంతోనే ఈ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ ఇంకా 2, 3 రాబోతున్నాయి. నిజంగా అండి ఉన్న ఊరు కన్నతల్లి అనేది మనం మర్చిపోలేము. కానీ ఈ ఊరు ఎప్పటికైనా మేము వదిలిపెట్టి వెళ్ళాల్సిన ఊరనమాట. నిజంగా వీళ్ళు ఫ్యూచర్‌లో వీళ్ళ ఇల్లు చూసుకోవాలనుకుంటే నా ఛానెల్‌లో ఉంటాయి. అందుకనే నేను ఇలా అప్‌లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే గనక చిన్న లైక్ చేయండి. అండ్ నా ఛానెల్‌లో ఉండే వీడియోస్ ఒకసారి చూడండి. ఛానెల్‌లో ఉన్న వీడియోస్ నచ్చితేనే నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళదనమాట. రాము అండ్ అనంతలక్ష్మి. వాళ్ళ ఇంటికి వాళ్ళు వేసిన ముగ్గులకి కూడా ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.